అది బండ కావచ్చు, బండ అయితేనేమో షార్ట్ పుట్ అయింది, కట్ అయితేనేమో జావలిన్ అయింది, ఇంకా ఏదన్నా ఆకారం లేని ఈవెంట్ అయితేనేమో డిస్క్ అయింది, తర్వాత రన్నింగ్ చేస్తున్నటువంటి సమయంలో జంప్ చేస్తే లాంగ్ జంప్ అయింది, డిస్టెన్స్ బట్టి లాంగ్ జంప్ అయింది, హైట్ను బట్టి హై జంప్ అయింది అనేటువంటి ఒక నిర్వచనం నేను ఒక పదంలో చూసిన కాబట్టి మీతో షేర్ చేసుకోవడం జరిగింది. కాబట్టి ఈరోజు టాపిక్స్ అథ్లెటిక్స్లో మనకు ముఖ్యంగా కనిపించేటటువంటి 3 ఈవెంట్స్ కనిపిస్తాయి. ఒకటి రన్స్, జంప్స్ అండ్ త్రోస్. రన్స్లో వచ్చేటప్పటికి మనకు 3 టైప్స్ ఆఫ్ రన్స్ మనం నేర్చుకోవచ్చు. ఒకటి స్ప్రింట్ ఈవెంట్స్, మిడిల్ డిస్టెన్స్ ఈవెంట్, లాంగ్ డిస్టెన్స్ ఈవెంట్. Sprint events, for example, 100 meter, 200 meter, 400 meter is called a sprint event. 800 and 1500 meters is called a middle distance runners. Above 2 km, 3 km, 5 km, 10 km, half marathon run. Sir, నిజమా సార్ ఇది? నేను అనుకున్నా మరాథన్ రన్ నిజంగా ఇంత దూరం పరిగెడతారా అనిపించింది. నేను బ్యాక్గ్రౌండ్కి వెళ్ళి స్టోరీ చూసేసరికి ఒక బ్రహ్మాండమైనటువంటి స్టోరీ కనిపించింది నాకు. ఈ మరాథన్ రన్ ఎందుకు వచ్చింది, అంత దూరం ఎందుకు డిస్టెన్స్ మనం మెయింటైన్ చేయాలి, ఎంత దూరం ఎందుకు అంటే మరాథన్ రన్ యొక్క డిస్టెన్స్ మనందరికీ తెలుసు కదా, 41 చెప్పండి 41.135 195 ఎగ్జాక్ట్. ఓకే, అంటే ఇంచుమించుగా సుమారుగా 41 కిలోమీటర్ పరిగెట్టాలండి. ఈ 45 కిలోమీటర్ పరిగెట్టాలంటే సాధ్యమైన అసలు ఎక్కడి నుంచి వచ్చింది ఏంటి విషయం అని అనుకుంటే, ఇందాక చెప్పినట్టే క్రీస్తు పూర్వం 330 సంవత్సరాల క్రితం గ్రీక్, ఏథెన్స్, స్పార్టా దేశాలకు ఒక యుద్ధాలు జరిగినప్పుడు ఆ యుద్ధంలో ఒక సైనికులు వెళ్ళి ఆ యుద్ధంలో బార్డర్లో పనిచేస్తున్నప్పుడు వేరే దేశం వల్ల వీళ్ళ మీద దాడి చేసేసి అందరినీ చంపేసినప్పుడు ఈ ఇన్ఫర్మేషన్ రాజుకు పంపించాలన్న ఉద్దేశంతో 41 కిలోమీటర్ నుంచి పరిగెట్టుకుంటూ వచ్చి ఆ ఇన్ఫర్మేషన్ ఆ రాజుకు చెప్పి రక్తం గాకి చచ్చిపోతాడు. ఎస్ ఎగ్జాక్ట్లీ, వాట్ ఎవర్ మేబీ యు ఆర్ రైట్ సార్. అంటే 41 పాయింట్, దట్ మీన్స్ 42. ఓకే, ఎగ్జాక్ట్లీగా కాకుండా సుమారుగా మనము ఎగ్జాక్ట్లీ రైట్. ఈ డిస్టెన్స్ ను మనము పరిగెట్టి వచ్చి ఈ ఇన్ఫర్మేషన్ రాజుకు చెప్పి ఆ ఎండ్యూరెన్స్ ఆపుకోలేక హార్ట్ బీట్ చనిపోయి సంథింగ్ అంతా స్పైల్ అయిపోయి కొలాప్స్ అయిపోయి రక్తం కక్కి చనిపోయాడు. అప్పుడు ఆ రాజు గమనించాడు, ఈ ఇన్ఫర్మేషన్ నాకు అందించకపోతే నా దేశం మొత్తం స్పైల్ అయ్యేది. కాబట్టి ఇతనికి ఉన్నటువంటి ప్రియారిటీ ఏంటంటే ఏం చేసిందంటే 45 కిలోమీటర్లు పరిగెట్టుకుంటూ వచ్చాడు కాబట్టి ఇతని పేరు మీదకి వెళ్ళే అతని పేరు మరాథన్ రన్ అనేటువంటి చేసింది. ఇందాక మనకు లాంగ్ డిస్టెన్స్ లో మనకు దిస్ ఇస్ ద వన్ ఆఫ్ ది బెస్ట్ ఈవెంట్ గా ఎండ్యూరెన్స్ ఈవెంట్ గా మనం పరిగణించబడుతుంది. కాబట్టి ఇది మిడిల్ డిస్టెన్స్, లాంగ్ డిస్టెన్స్. తర్వాత హడిల్స్ ఉన్నాయి, రిలేస్ ఉన్నాయి. హడిల్స్ ఎట్లా చేయాలనేటువంటిది దాంట్లో స్కిల్స్, దానికి సంబంధించిన దాన్ని మనం డిస్కస్ చేద్దాం. తర్వాత ఫీల్డ్ ఈవెంట్స్ ఉన్నాయి, త్రోస్ అండ్ జంప్స్. దాని తర్వాత కంబైన్డ్ ఈవెంట్స్ ఉన్నాయి, ట్రైనింగ్ ప్లాన్స్ ఉన్నాయి, దాన్ని బట్టి మనం చూసుకోవచ్చు. ఈ ట్రాక్ అండ్ ఫీల్డ్ లో వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ ట్రాక్? Track means speed and flexibility, endurance. That means technique is called a track అంటామా. ట్రాక్ లో చేసేటటువంటి 4 ఈ విన్యాసాలను మనం ట్రాక్ లో బంధించవచ్చు. ఈ బంధించేటటువంటి సమయంలో రన్నింగ్, మిడిల్ డిస్టెన్స్ ఆల్రెడీ వి హావ్ డిస్కస్డ్ అబౌట్ దిస్. జంప్స్ అంటే మనకు తెలుసు, స్ప్రింట్ ఈవెంట్, మిడిల్ డిస్టెన్స్ అండ్ లాంగ్ జంప్స్ ఆల్రెడీ టోల్డ్ యూ. హడిల్స్ ఆల్సో says లాంగ్ జంప్ అండ్ ట్రిపుల్ జంప్. జంప్ చూడండి, జంప్ అండ్ లాంగ్ జంప్, ట్రిపుల్ జంప్ అండ్ హై జంప్ అండ్ పోల్ వాల్ట్. Throwing, shot put, discus, javelin and hammering throw. Combined events are pentathlon, heptathlon and decathlon. దీనిలో ఒక్క చేంజెస్ వచ్చింది. అండర్ 14 years బాయ్స్ అండ్ గర్ల్స్ కు అవర్ యంగర్ అథ్లెటిక్స్ సెక్రటరీ గౌరవనీయులు మారా సార్ గారికి తెలుసు. ఇది కొత్తగా ఈవెంట్ ఏమైందంటే ట్రైఅథ్లన్ పెట్టింది ఇక్కడ. ఈ మూడింట్లో ఏమైందంటే పెంటాథ్లన్, హెప్టాథ్లన్ అండ్ డెకాథ్లన్. దీంట్లోనే ఇంకొకటి ఏం యాడ్ చేశారంటే ట్రైఅథ్లన్ చేశారు. ఈ ట్రైఅథ్లన్ ఏముందంటే ఒక 14 year బాయ్ ఆర్ గర్ల్ 3 ఈవెంట్లను ఒకే రోజు చేయవలసి ఉంటుంది. దాన్ని 3 విభాగాలుగా డివైడ్ చేసింది, ఏబిసి. ఈ ఏబిసిలో ఏం చేస్తున్నారంటే 60 మీటర్స్ లాంగ్ జంప్. మరే సార్ ఎక్కడన్నా కొంచెం అటు ఇటు అయినప్పుడు కొంచెం స్టడీ అయ్యండి. 60 మీటర్స్ ఏ గ్రూప్ లో 60 మీటర్స్ లాంగ్ జంప్
హై జంప్ రెండు చేయాల్సి ఉంటుంది ఏ గ్రూప్లో. బి గ్రూప్ వాళ్ళు ఏం చేయాలి, 60 మీటర్ చేయాలి, షార్ట్ పుట్ చేయాలి, 600 మీటర్ చేయాలి. సి గ్రూప్లో ఏం చేయాలి, 60 మీటర్స్ చేయాలి, జావెలిన్ చేయాలి, సింపుల్. ఈ మూడు కేటగిరీస్ను డివైడ్ చేసేసి ఈ మూడింటికి దీన్ని యాడ్ చేయడం జరిగింది. ఇట్స్ క్లియర్? ఓకే. చలో ఇంట్రడ్యూసింగ్ 100 and 200 మీటర్స్. అంటే తక్కువ సమయంలో ఎక్కువ ఎజిలిటీ అంటే ఎక్కువ స్పీడ్తో పరిగెట్టే వాటిని స్ప్రింట్ ఈవెంట్స్ అన్నాం. ఈ స్ప్రింట్ ఈవెంట్స్ ఉదాహరణకు మనం చెప్పిన అందాక తెలుసు. అన్ని ఆటలకు దీనికి తేడా ఏమిటి అంటే, ఏదైనా క్రికెట్ ఫర్ ఎగ్జాంపుల్ వన్ ప్లేయర్ ఇస్ ప్లేయింగ్ క్రికెట్, ఇట్స్ ఎ బ్యాటింగ్. ఆయన గోల్ కూడా ఏంటంటే ఎక్కువ సమయం క్రీసులు నిలబడి ఎక్కువ రన్స్ కొట్టాలనుకుంటాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఈవెంట్ తీసుకున్నా కూడా ఆయన ఫీల్డ్లో ఉంటే మనకు అచీవ్మెంట్ ఎక్కువగా వస్తుంది. కానీ అథ్లెటిక్స్లో మాత్రం ఫీల్డ్లో ఎంత తక్కువగా ఉంటే అంత ఎక్కువ రిజల్ట్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ 100 మీటర్స్ హుసేన్ బోల్ట్ వరల్డ్ రికార్డ్ ఎంతుందంటే 9.56. ఎగ్జాక్ట్లీ రైట్? 58. మర్చిపోతున్నా. 9.58 ఈజ్ అ వండర్ఫుల్. అది వరల్డ్ రికార్డ్ అని మనము ఎక్స్పెక్ట్ చేయలేము. 1 2 3 4 5 6 7 ఒక 9 సార్లు 10 సార్లు స్ప్రింట్ ఫినిష్ అవుతుందంటే అది ఎంత బ్రహ్మాండమైన ఈవెంట్ మనం చూడొచ్చు. కాబట్టి ఈ ఈవెంట్స్లలో ఉపయోగించేటప్పుడు చాలా మంది పిల్లలను తీసుకొచ్చినప్పుడు యాజ్ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నప్పుడు లింగయ్య సార్ సీనియర్గా అథ్లెటిక్స్లో నేను గమనించిన ఐ ఎంటర్ ద ఫస్ట్ మై ఫీల్డ్. పోయినప్పుడు ఆయన స్టార్టర్గా ఉండేటోడు. స్టార్టర్గా ఉంటే మళ్ళీ సార్ ఇట్లాంటి మీరు అసిస్టెంట్ స్టార్టర్ చేసినప్పుడు అంటే నేను FSTO పాస్ అయినా అంటే టెక్నికల్ ఫెడరేషన్ అథ్లెటిక్స్లో పాస్ అయినప్పుడు చేయమన్నప్పుడు చేస్తే ఒక్కొక్క టీచర్ తప్పు పట్టట్లేదు. దయచేసి ఎవరేమనకూడదు. స్టార్టింగ్ ఎలా తీసుకోవాలో తెలుస్తలేదు. స్ప్రింట్ ఈవెంట్స్ 3 మూమెంట్స్ అథ్లెట్ ఆన్ యువర్ మార్క్, సెకండ్ కమాండ్ సెట్, థర్డ్ కమాండ్ గో ఆర్ విజిల్ ఆర్ ఎనీ అదర్ క్లాపర్, అదర్వైజ్ ఇంటర్నేషనల్ అయితే రివాల్వర్ ఉంటుంది. గన్ ఫైర్ చేస్తాడు, అప్పుడు మనం పరిగెట్టాలి. ఇది ప్రాక్టికల్ చూపెట్టచ్చు. అథ్లెట్స్ ఆన్ యువర్ మార్క్స్ అన్నప్పుడు ఏం చేయాలంటే మన బాడీ పార్ట్స్ 5 మాత్రమే భూమి తాకి ఉండాలి. మళ్ళీ ఫినిషింగ్ లైన్ టచ్ చేసేటప్పుడు ఫినిష్ చేసేటప్పుడు ఈ స్టార్టింగ్ లైన్ దగ్గరలో 2 చేతులు కప్ షేప్ లో ఉండి 2 మోకాలను పెట్టేసి దాని తర్వాత దీన్ని పెట్టి 5 పార్ట్లు బాడీని అంటి ఉండాలి, తల కిందికి ఉండాలి. తర్వాత సెట్ లో నీ పైకి లేపుతాడు అంతే, గోలో స్ట్రైట్ ఫైర్ అవుతుంది. దీన్ని యాక్సిలరేట్ గా అక్యురేట్ గా ఆ మూమెంట్ స్పీడప్ చేయడానికి ఇంటర్నేషనల్, నేషనల్ అండ్ స్టేట్ వైజ్ అయితే స్టార్టింగ్ బ్లాకర్స్ యూజ్ చేస్తారు. ఈ స్టార్టింగ్ బ్లాకర్స్ ఏంటంటే ఎప్పుడన్నా మనము ఆకలితో ఉన్న పులిని బోర్లోంచి వదిలినప్పుడు సైడ్లో చూడండి, అది ఎంత ఆకలితోటి పరిగెడుతుందంటే ఎవరైతే రేసులో పరిగెట్టాలి ఐ వాంట్ ఏ ఛాంపియన్ అనుకునేటటువంటి అథ్లెట్ ఏం చేస్తారంటే ఆ స్టార్టింగ్ బ్లాకర్ను ఉపయోగించి ఆ పొజిషన్ తీసుకొని అక్యురేట్గా స్పీడ్ మూమెంట్ తీసుకోవడానికి స్టార్టింగ్ బ్లాకర్స్ యూజ్ చేస్తారు. కాబట్టి ఇందులో ఉపయోగించేటటువంటి స్కిల్స్ లో అది స్టార్టింగ్ బ్లాకర్ ఉపయోగిస్తూ ఇప్పుడు పర్పస్ దేనికి? టెక్స్ట్ మ్యాక్సిమం అండ్ స్పీడ్ యాక్సిలరేషన్. అంటే స్ప్రింట్ ఈవెంట్ యొక్క ముఖ్యమైనటువంటి కాన్సెప్ట్ ఏంటంటే దిస్ ఇస్ ద వన్ ఆఫ్ ది కాన్సెప్ట్ ఎక్స్ప్లోజివ్ స్ట్రెంగ్త్ అండ్ టెక్నిక్ ఫ్రమ్ ది బ్లాకర్స్. ఆ బ్లాకర్స్ దగ్గర నుంచి ఉపయోగించి ఆ టెక్నిక్ ఉపయోగిస్తారు ఎఫెక్టివ్ గా. అండ్ మెకానిక్స్ అండ్ మూమెంట్స్ దట్ ఈస్ సింపుల్ టాపిక్. టాప్ స్పీడ్ అందుకోవడానికి మనం చేస్తూ ఉంటాం. పోయిన తర్వాత చాలా మంది ఫినిషింగ్ లో కూడా చాలా, ఎందుకంటే ఈడ్స్ చేసినప్పుడు 100 మంది పార్టిసిపేట్ చేసినప్పుడు ఒకే ఈవెంట్ ప్రాబ్లం లేదు, బడ్జెట్ చేస్తాం. తర్వాత మనము బిగ్ నెంబర్ని చూసి షెడ్యూల్ చేస్తాం, పంపించేస్తాం, దట్స్ క్లియర్. కానీ ఎక్కడ వస్తుందంటే ప్రాబ్లం, ఏ బంచ్ నుంచి అయితే దీనిలోంచి అయితే మంచి ప్లేయర్ ఖచ్చితంగా బయట ఫస్ట్ సెకండ్ తీసుకున్న తర్వాత సెమీస్ ఉంటే ఎక్కువ ఉంటే ఫైనల్కి వచ్చిన తర్వాత మనకు ప్రాబ్లం అయింది. ఎందుకంటే అందరినీ ప్యూరిఫై చేసిన తర్వాత దట్ ఈస్ వన్ ఆఫ్ ది బెస్ట్ 8 అథ్లెట్ బయటకు వస్తుంది. అక్కడ ఎవరి టైమింగ్ వాళ్ళకు ఉంటుంది, వాళ్ళు ప్రాక్టీస్ చేసింది కాబట్టి ఎవరి టైమింగ్ వాళ్ళు చేయగలుగుతారు. దట్ ఈస్ ద కాన్ఫిడెన్షియల్, దట్ ఈస్ గ్రేట్ గోస్ టు ఓన్లీ అథ్లీట్. ఈ అథ్లెట్ పని చేసినప్పుడు అఫిషియల్స్ మాత్రం చాలా మంది అక్కడ కొంచెం డిస్టర్బ్ అయింది. అదే చెప్తున్నా, డిస్ట్రిక్ట్ లో చాలా డిస్టర్బెన్స్ ఇక్కడ. సార్ మావాడు వచ్చినట్టు మావాడు ఏ సార్ మీరు ఎక్కడ చూస్తుంది పార్ షాట్ సార్ అన్నారు. పార్ షాట్ దగ్గర ఫినిషింగ్ జడ్ చేస్తున్నారు. ఆల్రెడీ ఫోటో ఫినిషింగ్ సిస్టమ్ ఉంది. ఇంటర్నేషనల్ అయితే ఫోటో ఫినిషింగ్ సిస్టమ్ ఉంటుంది, కెమెరా ఉంటుంది. వాళ్ళు పరిగెడతా ఉంటే కెమెరా కూడా పరిగెడతానే ఉంటుంది. దాన్ని కూడా మీకు చూపిస్తా, దాంట్లో స్లైడ్లో ఉంది.
దాని తర్వాత వీళ్ళు ఏం చేస్తారంటే ఫోటో తీసేటప్పుడు ఇలా ఎదురుగా వచ్చేటటువంటి లేన్ వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ లైన్ అండ్ లేన్ తెలుసు కదా. లైన్ అంటేనేమో 5 సెంటీమీటర్స్ లైన్ గీత. లేన్ మీన్స్ లైన్ టు లైన్ బిట్వీన్ ద గ్యాప్, దట్ ఈస్ కాల్డ్ ఏ లేన్. రెండు లైన్ల మధ్య ఉన్నటువంటి గ్యాప్ 1.22 మీటర్స్, దట్ ఇస్ కాల్డ్ ఏ లేన్. ఈ అథ్లెట్ ఓల్డ్ లేన్ లో పరిగెడుతున్నప్పుడు అతను వచ్చేటప్పుడు ఎదురుగా ఫోటోలు తీస్తున్నారండి, ఎదురుగా వీడియోలు తీస్తున్నారు. చూడండి సార్, మావాడు వచ్చినట్టు విత్ ఇన్ ఫ్రాక్షన్ సెకండ్ లో పటాపట్ 1 2 3 4 5 6 8 అథ్లెట్స్ ఆర్ క్రాస్డ్ ద ఫినిషింగ్ లైన్. వాట్ టు డూ సార్? అక్కడ కాదు సార్, ఎక్కడైతే ఫినిషింగ్ లైన్ ఉంటుందో ఫినిషింగ్ లైన్ లో వీడియో తీయండి, ఫినిషింగ్ లైన్ లో వీడియో తీయండి. మరి దేన్ని కన్సిడర్ చేస్తారు సార్? వాడు కాలు పెట్టిండు, వాడు చేయి పెట్టిండు ముందే. మరి ఇంకోటి ఏం చెప్పిండంటే డిప్ ఫినిషింగ్ ఈజ్ ఏ ఫైనల్. హెడ్ డిప్ ఫినిషింగ్ ఎంత స్ట్రాంగ్ ఫినిషింగ్ ఉండే సంథింగ్, అది టెక్నికల్ ఇన్స్పెక్ట్ దాని బ్యాక్గ్రౌండ్ కాకుండా. ఓకే, దట్ ఈస్ కాల్డ్ ఏ. అప్పుడు మనం విన్నర్ డిక్లేర్ చేయొచ్చు. 1 2 3 4 5 3 1 ఇది ఛాంపియన్షిప్ అప్పుడు బట్టి వస్తుంది. దాన్ని మళ్ళీ మనం మాట్లాడు. ఓకే, జస్ట్ దిస్ ఇస్ కాల్డ్. చూడండి, ఇక్కడ ఈయనే ముందు ఉన్నాడు కానీ ఇక్కడ ఫుట్ టచ్ అయింది, కానీ దీన్ని కన్సిడర్ చేయాలి. ఇక్కడ హెడ్ టచ్ అయింది. చూడండి, ఈ రెండు టచ్ అయినప్పుడు దేన్ని కన్సిడర్ చేయాలి? ఇక్కడ ఓన్లీ యూ హ్యావ్ టు కన్సిడర్ ఓన్లీ ది హెడ్. డిప్ ఫినిషింగ్ మాత్రం తీసుకోవాలి. కాలు ముందు చూడండి, గీత ఆల్రెడీ దాటిపోయింది. ఈ తలకాయ చూడండి, గీత దాటనే లేదు. కాబట్టి దీని పరిగణలోకి తీసుకోకూడదు, దీన్నే తీసుకోవాలి. కాబట్టి దిస్ ఇస్ కాల్డ్ డిప్ ఫినిషింగ్, రైట్. దాని తర్వాత స్టార్టింగ్ బ్లాకర్ స్పీక్ యాక్షన్ రావడానికి ఇదంతా తెలిసిందే. ఫాల్ స్టార్ట్ ఎట్లా చేస్తాం మనం ముందు సార్? ఫాల్ స్టార్ట్ వన్ ఈవెంట్ స్టార్ట్ అవుతున్నప్పుడు ఫాల్ స్టార్ట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ రాగానే ఇప్పుడు అంతా రూల్స్ మారిపోయినాయి. ఇంతకుముందు వచ్చేటప్పుడు సార్ బస్ వస్తాను సార్, ఇప్పుడే దిగింది సార్, మావాడు వస్తాడు సార్, డ్రెస్ వేయలేదు సార్, వచ్చిందంటే లైన్ నిలబడతాం అని చెప్తాడు. ఆ రూల్ పోయింది. మనం కంపల్సరీ ఇంటర్నేషనల్ అయితే వడా పోయి రావాలి సార్. వడా దోశ ఏంటి సార్, నాకు అర్థం కాలేదంటే వడా అంటే వరల్డ్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ దాన్ని చూసిన తర్వాత, అతనికి క్లియరెన్స్ వచ్చిన తర్వాత, ఆయనకు పార్టిసిపేషన్ కన్ఫర్మ్ అయిన తర్వాత, దాని తర్వాత పార్టిసిపేషన్ ముందు 45 మినిట్స్ ఎగ్జాక్ట్లీ రైట్ 45 మినిట్స్ యూ టు గో ద కాల్ రూమ్ అయితే బిగ్ నెంబర్ చెక్ నెంబర్ ఈవెంట్ అన్ని చెక్ చేసుకున్న తర్వాత వన్ అఫీషియల్స్ యాజ్ అలాటెడ్ టు ది అథ్లెట్, ఆ అథ్లెట్స్ ఒక అఫీషియల్ అలర్ట్ చేసేసి ఈవెంట్ దగ్గర తీసుకొస్తాడండి. అక్కడ మనం స్టార్టింగ్ పొజిషన్ దగ్గర వచ్చిన తర్వాత జనరల్ వార్మప్ చేసుకోవచ్చు. వాళ్ళు చెప్పిన తర్వాత ఈవెంట్ స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. దిస్ ఇస్ కాల్డ్ ఏ స్టార్టింగ్ ఫాల్ స్టార్టర్స్. అథ్లెట్ ఆన్ యువర్ మార్క్స్ అన్నప్పుడు మనం లేచినాం, కొంచెం స్పీడ్ మీద ఉన్నాడు, లట్కని వెళ్ళిపోయినా అనుకోండి, అప్పుడు ఏం చేస్తాం? ఫాల్ స్టార్ట్ అవుట్. ఇప్పుడు రూల్ ప్రకారం ఒక ఫాల్ స్టార్ట్ అలౌ చేస్తున్నారని ఇన్ఫర్మేషన్ నాకైతే లాక్ అయింది. నేను దాన్ని మాత్రమే కన్సిడర్ చేస్తున్నా. చూడండి, ఓకే, లేట్స్ మస్ట్ ఇన్ ది అసెంట్. ఎవరి ఓల్డ్ లైన్ లో మాత్రమే వాళ్ళే పరిగెట్టాలి. ఇప్పుడు అథ్లెట్స్ స్టాండర్డ్ నాన్ స్టాండర్డ్ రాకంటే మనం మన మార్కింగ్ పోయే అవసరం లేదు. ఎవరి లైన్ లో వాళ్ళు పరిగెట్టాలి. ఫర్ ఎగ్జాంపుల్ లైన్ క్రాస్ చేయడం, వైలెన్స్ ఆఫ్ ది అథ్లెట్ చేతితో దొబ్బడం, కానీ ముందుకు వచ్చేటప్పుడు వాళ్ళ లైన్ దగ్గరికి వచ్చినప్పుడు ఏం చేస్తున్నట్టు లట్కని కాంటే ఉరుకుతాడు. నాకేం తెలుసా, నేను ఉరికేదాన్ని కొట్టేసిన సార్, నాది ఎలా లేదు, క్లియర్ గా తెలిసిపోతుంది. వైలెన్స్ ఆఫ్ ది అథ్లెట్స్ చేసిన భంగం కలిగించినా కూడా ఈజ్ ఏ కాల్డ్ డిస్క్వాలిఫై. ఫౌల్ స్టార్ట్ లో ముందు లేచిన డిస్క్వాలిఫై. సో కాబట్టి ఇలాంటి డిస్క్వాలిఫైలు దీంట్లో కనిపిస్తుంటాయి. ఎస్, కమ్ టు 200 మీటర్స్ సేమ్ రూల్స్, సేమ్ లేన్ స్టార్ట్ చేసేటప్పుడు దీనికి డిస్క్వాలిఫికేషన్ ఆఫ్ ది లాన్స్, దీంట్లో ఒక రూల్స్ సేమ్ టు సేమ్ ఉంటాయండి. 100 200 400 పెద్దగా ఏముండవు. ఒక స్టాగర్స్ మాత్రమే 400 మీటర్ చేంజ్ అయితే డిస్టెన్స్ తగ్గించడానికి. చూడండి, కీ పాయింట్స్. 1 ల్యాప్ రేస్ ది కంబైన్ ది స్పీడ్ ఎండ్యూరెన్స్, అంటే స్పీడ్ అండ్ ఎండ్యూరెన్స్ ఈవెంట్ ఇది. ఒక అథ్లెట్ మనము డిసైడ్ చేయడానికి ముందు ఒక చిన్నగా డిస్కషన్ పోదాం. చాలా మందికి ఎవరికి ఏ ఈవెంట్ పంపించాలనేది కొంత కన్ఫ్యూజ్లో ఉంటారు. కాబట్టి దానికి వెళ్ళడానికి ముందు మనం ఇంతకు ముందు ఒకసారి మనము గుర్తు చేసుకున్నాం. క్రైస్మర్ అనే శాస్త్రవేత్త ఏం చేసిందంటే, మనం ఇక్కడ ప్రాబ్లం ఏమొస్తుందంటే, నేను ఎంత చేయించినా ఎంత ప్రాక్టీస్